నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా భారతీ న్యూస్ ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్ చూద్దాం. గుమ్మడి నర్సయ్య పిలుపు. యువతను నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వాలు మత్తు పదార్థాలను అలవాటు చేస్తున్నాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కృషితో ఇందూరు పసుపు రైతుల కళ సాకారమైంది. పట్టు వదలని విక్రమార్కుడిలా కేంద్ర ప్రభుత్వం వెంటబడి జాతీయ పసుపు బోర్డును సాధించారు. అంతేకాకుండా సంబంధిత బోర్డు చైర్మన్ పదవి సైతం జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడు పల్లె గంగారెడ్డికొచ్చే విధంగా సఫలీకృతమయ్యారు. నిజామాబాద్ పసుపు రైతుల దశాబ్దాల కళ ఎట్టకేలకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కృషితో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైంది. అది కూడా నిజామాబాద్ నగరంలో ఏర్పాటు కావటం విశేషం. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్తో పాటు జగిత్యాల, నిర్మల్ జిల్లాల సరిహద్దు ప్రాంత రైతులే ఎక్కువగా పసుపు పంట సాగు చేసేవారు. 1950 దశకంలో జిల్లాలో ప్రారంభమైన పసుపు సాగు రాను రాను 50,000 ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. ఇక్కడ పండించిన పంట అంతా సుమారు 12 లక్షల క్వింటాళ్లు జిల్లా కేంద్రంలోని శ్రద్ధానంద్ గంజ్కే వస్తోంది. క్వింటాలకు 5,000కు కాస్త అటు ఇటుగా ఉన్న ధర 2011లో ఏకంగా 16,000కు పలికింది. అప్పటి నుంచి సగటున క్వింటాలకు 6,000 రూపాయలు వచ్చినా రైతులు సాగు మాత్రం మానుకోలేదు. ప్రతి పార్లమెంటు ఎన్నికలతో పాటు ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ఎజెండాగా ప్రధాన పార్టీలు ప్రచారాలు చేశాయి. 6 ఏళ్ల క్రిందట బీజేపీ అభ్యర్థి బరిలో నిలిచిన ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాయించి సంచలనం సృష్టించారు. ఆ సమయంలో ఉద్యమం ఊపు మీద ఉండటంతో పార్లమెంటు పరిధిలోని 176 మంది పసుపు రైతులు నామినేషన్లు వేసి దేశం దృష్టిని ఆకర్షించారు. ఈ పర్యవసనం 2019లో జరిగిన ఎన్నికల్లో అరవింద్ ఎంపీగా విజయం సాధించారు. అప్పటి నుంచే పసుపు బోర్డు కోసం తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ రోజు ఆయనకు ఒక చైర్మన్ గా అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడి ప్రాంతంలో మరి ఈ పసుపు పంట గాని మరి ఆ పంటకు సంబంధించిన ఎగుమతి దిగుమతులకు ఆయన దానికి మరి పనిచేయాలని చెప్పేసి ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తాం. కొన్ని సంవత్సరాల పాటు జాప్యం జరిగి పసుపు బోర్డు ఏర్పాటు కాకపోవడంతో ప్రతిపక్షాలు మాత్రం తమ అస్త్రంగా మార్చుకొని ప్రతి సభలో ఎంపీ అరవింద్ను విమర్శించడం ప్రారంభించాయి. అయినా వెరవకుండా తన ప్రతి సభలో పసుపు బోర్డు ఏర్పాటుపై ధీమాను వ్యక్తం చేశారు. చివరకు మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో సైతం బరిలో ఉన్న ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు ప్రతి సభలో అరవింద్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. అయినా తాను ఖచ్చితంగా పసుపు బోర్డును ఏర్పాటు చేస్తానని, కేంద్రం ద్వారా సాధించి తీరుతానని చెప్పడం ఆయన పట్టుదలకు నిదర్శనంగా చెప్పవచ్చు.
అంతేకాకుండా గత పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రితో సైతం మరోమారు పసుపు బోర్డు ఏర్పాటుపై హామీ ఇప్పించిన ఘనత అరవింద్కే దక్కింది. అంతేకాకుండా జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా అంకాపూర్కు చెందిన పల్లె గంగారెడ్డిని నియమించడంతో ఎంపీ అరవింద్ విజయం సాధించారు. ఏది ఏవైనా చిరకాలంగా ఉన్న రైతుల పసుపు బోర్డు కలను ఎంపీ అరవింద్ సాకారం చేయడంతో చరిత్రలో నిలిచిపోనున్నాడు. ఎంతో శుభదినం. తెలంగాణ ప్రజలు ఎన్నో రోజుల నుంచి కలలు కన్నటువంటి రైతులు పసుపు బోర్డు ఈరోజు అరవింద్ అన్న ఎంతో శ్రమతోని ఇలా నెరవేర్చడం జరిగింది. దీనికి ముఖ్య నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అరవింద్ అన్న నాయకత్వంలో ఇలా రైతులకు పసుపు బోర్డు తేవడం అనేది ఈ తెలంగాణ రైతులకు చాలా శుభదినం. ఇలాంటి రైతులకు ఎంతో మేలు చేసే కార్యక్రమాన్ని ఈరోజు అరవింద్ అన్న మనకు ఎన్నో రాజకీయ నాయకులు ఎంతో రచ్చారుపోయారు. కానీ ఈరోజు కష్టపడి పోరాడి రైతులకు కంపల్సరీ పసుపు బోర్డు మన నిజామాబాద్లో తేవడం అనేది రైతుల ఒక వరంగా భావిస్తున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అరవింద్ అన్న నాయకత్వంలో ఈ తెలంగాణ రైతులు ఎంతో గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. వారి నాయకత్వాన్ని ఎప్పుడు మేము మర్చిపోము. మాకు రైతులుగా అండగా ఉన్నటువంటి అరవింద్ అన్న గారి, నరేంద్ర మోడీ గారికి ఎప్పుడు ఎల్లవేళలా మేము రుణపడి ఉంటామని ఈ రైతుల ముఖంగా మేము చాలా కృతజ్ఞత భావంతో తెలుస్తున్నాం. మకర సంక్రాంతి రోజున నవీపేటలో అయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపులో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. గ్రామస్తులు, వ్యాపారస్తులు, భక్తులు ఆలయానికి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించడం అభినందనీయమని ఆయన అన్నారు. నవిపేట అయ్యప్ప స్వామి దేవాలయంలో మకర సంక్రాంతిని పురస్కరించుకొని మంగళవారం రోజున నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఉదయం లక్ష్మీ గణపతి హోమం, నవవిధ అభిషేక కార్యక్రమం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంకాలం నవిపేటలోని శ్రీ మార్కండేయ స్వామి దేవాలయం నుండి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం వరకు ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించగా ఊరేగింపులో సైతం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. తదనంతరం అయ్యప్ప స్వామికి ఆభరణాలు అలంకరించడం, జ్యోతి దర్శనం, అయ్యప్ప స్వామి ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం నిర్వర్తించిన జ్యోతి దర్శనాన్ని తిలకించిన ప్రతి ఒక్కరికి అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉంటుందని అన్నారు. శరణమయ్యప్ప. మన నవీపేట అయ్యప్ప స్వామి దేవాలయము క్షేత్రం నందు అంగరంగ వైభవంగా మండల పూజ ప్రారంభం నుంచి మొదలు పెడితే మకర సంక్రాంతి వరకు ఈరోజు వరకు ఎంతమంది స్వాములకు దీక్షలు ఇవ్వడము, ఇరుముడి ధారణం చేయడం, ఇక్కడే మాల వీరణం చేయమనడము, విశేషమైన పూజాది కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ఈ 2.5 నెలలు చాలా విశేషంగా వివిధ అయ్యప్ప స్వామి దేవాలయం శబరిమలలో ఏ విధంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటామో అదే విధమైన కార్యక్రమాలని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇక్కడ విధి విధానంగా నిర్వహించుకుంటూ స్వామివారికి విశేషమైన పూజాది కార్యక్రమాలు కృతవులు చేస్తూ వస్తున్నాము. అయితే ఏదైనా ఒక దేవాలయంలో ఒక ధర్మాన్ని కాపాడడానికైనా సరే, లేదు ఒక భగవంతుడి అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలని చెప్పడానికే దేవాలయ నిర్మాణం విశేషంగా ఉంటుంది. అట్లా మన నవీపేట అయ్యప్ప స్వామి దేవాలయంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన అయ్యప్ప స్వామి యొక్క ఆ దేవాలయం నిర్మించుకోవడం, ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తుల నుంచి కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో నుంచి కానీ ఎంతోమంది ఇక్కడికి దీక్షను స్వీకరించడానికి రావడము, పూజాది కార్యక్రమంలో పాల్గొనడము, మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా విశేషంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ అయ్యప్ప స్వామి వారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరి ఎల్లవేళలా అయ్యప్ప స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరి పైన ఉండాలని చెప్పేసి లోక కళ్యాణార్థం ఆయన ఇక్కడ స్థాపన చేయడం జరిగింది. అలాంటి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం లభించాలి. పాడి పంటలు కానీ, ధనధాన్యాలు కానీ, పశువులు కానీ, అంతేకాకుండా అందరూ కూడా ఆయురారోగ్యాలతోని సుఖ సంతోషాలతోని అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహంతోని అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలయం ప్రధాన అర్చకులు శశాంక్ జోషి మాట్లాడుతూ నవిపేటలో అయ్యప్ప ఆలయం నిర్మించి 12 సంవత్సరాలవుతోందని తెలిపారు. గ్రామస్తులు, వ్యాపారస్తులు, భక్తులు ఆలయానికి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించడం జరుగుతోందని తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు అంచెలంచెలుగా ఆలయ అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రామాగౌడ్, సంజీవ్ రెడ్డి, లక్ష్మీకాంత్,
ముత్యం, శ్రీను, అయ్యప్ప స్వాములు, అయ్యప్ప సేవా సమితి, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మకర సంక్రాంతి సందర్భంగా మకర జ్యోతిని తిలకించడానికి వచ్చినటువంటి నవీపేట్ గ్రామ ప్రజలు, భక్తులు మరియు ఇతర గ్రామస్తుల నుంచి అయ్యప్ప మాలలు వేసుకున్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రతి గ్రామం నుంచి కూడా వచ్చడం జరిగింది. పేరు పేరున ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. పసుపు బోర్డు సాధించడం పట్ల యువతి ఎంపీ అరవింద్కు వినూత్న రీతిలో ధన్యవాదాలు తెలిపింది. యువతి వేసిన ముగ్గు తనని మంత్రముగ్ధుల్ని చేసిందని ఆ యువతి అభిమానానికి ఎంపీ ధర్మపురి అరవింద్ ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్కు పసుపు బోర్డును సాధించడం పట్ల ఎంపీ అరవింద్కు ఓ యువతి వినూత్నంగా ధన్యవాదాలు తెలిపింది. నిజామాబాద్ నగరంలోని బోర్గాంపీకి చెందిన ఫోటోగ్రాఫర్ మల్లేష్ కుమార్తె చిన్నకారి భవానీ కోటగల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతోంది. పసుపు బోర్డును నిజామాబాద్కు మంజూరు చేయించుకోవడమే కాక జిల్లాకు చెందిన రైతు పల్లె గంగారెడ్డిని జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా నియమించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ స్థానిక భాజపా నాయకుడు యాదాల నరేష్ ఇంట్లో ధన్యవాదాలు తెలిపేలా ముగ్గు వేసింది. ముగ్గులో మోడీ, అరవింద్, కమలం పువ్వు చిత్రాలు గీసి వీరిద్దరిని ఇందూరు ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొంది. తనకిప్పటి వరకు ఓటు హక్కు రాలేదని, కానీ తాను వేసే మొదటి ఓటు నుండి జీవితాంతం వేసే చివరి ఓటు వరకు ఎవరికి వేయాలో నిశ్చయించుకున్నానని ఆ యువతి తెలిపింది. కాగా సోషల్ మీడియా ద్వారా ఈ చిత్రాన్ని చూసిన ఎంపీ అరవింద్ యువతి వేసిన ముగ్గు తనని మంత్రముగ్ధుల్ని చేసిందని, తమ పట్ల యువతికి ఉన్న అభిమానానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ జై శ్రీరామ్. ముందుగా అరవింద్ అన్న గారికి మరియు మోదీజీ గారికి నా ప్రత్యేక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ కృతజ్ఞతలు తెలియజేయడానికి గల కారణం, నేను ఒక రైతు మన్మరాన్ని. మా తాతలు కలలు కన్నా పసుపు బోర్డు కళ నెరవేర్చడానికి కృషి చేసిన అరవింద్ అన్న గారికి నా ధన్యవాదాలు. మరో రైతు బిడ్డగా పల్లె గంగన్న గారికి చైర్మన్ పదవి ఇచ్చినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు కోరుతున్నాను. ఇప్పటిదాకా నాకు ఓటు హక్కు లేదు. నా మొదటి ఓటు నుంచి చివరి ఓటు వరకు నేను ఎవరికి వేయాలో నిర్ణయించుకున్నాను. అందరికీ జై శ్రీరామ్. ధన్యవాదాలు. యువత క్రీడలతో పాటు సమాజ మార్పు కోసం కృషి చేయాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు గుమ్మడి నర్సయ్య సూచించారు. యువతను నిర్వీర్యం చేయడానికే మత్తు పదార్థాలను ప్రభుత్వాలు అలవరుస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరికొండ మండలంలోని గట్కోల్ గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో పార్టీ మండల కార్యదర్శి ఆర్ రమేష్ అధ్యక్షతన గట్కోల్ అమరవీరుల స్మారకార్థం జిల్లా స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలను ఇల్లందు మాజీ ఎమ్మెల్యే సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు గుమ్మడి నర్సయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్ర జెండాను ఎగురవేసి భగత్ సింగ్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో కవాతు నిర్వహించగా ఆయన క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ యువతను నిర్వీర్యం చేయడానికి మత్తు పదార్థాలను అలవర్చుతూ యువతను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని అన్నారు. యువత తమ కోసం, తమ కుటుంబం కోసం మాత్రమే ఆలోచించకుండా సమాజం పట్ల బాధ్యతతో ఉద్యమించి మార్పు కోసం పోరాడాలని ఆయన తెలిపారు. గట్కోల్ అమరుల కోసం ఈ క్రీడలు నిర్వహించడం అంటే వారి ఆశయాలు సాధించడం కోసం పోరాడమేనని అన్నారు. యువత మద్యం, మత్తు పదార్థాలను వదిలి ప్రగతిశీల ఉద్యమాల వైపు అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. సంతాపాన్ని తెలియజేస్తూ ఆ సందర్భంగా వాళ్ళ సంతాప సూచికంగా క్రీడలు నిర్వహించుకోబోతున్నాం. ఈ క్రీడలు కానీ లేదు ఈ అమరుల త్యాగాలు కానీ ఈ వ్యవస్థ మార్పుకి తోడ్పడాలని క్రీడల్లో పాల్గొంటున్నటువంటి యువకులు, క్రీడల్లో పాల్గొంటున్నటువంటి క్రీడా దృక్పథం కలిగినటువంటి కామ్రేడ్స్ అంతా కూడా ఈ వ్యవస్థ మారాలి. ఇప్పటికే మన దేశానికి స్వతంత్రం వచ్చి 75-76 సంవత్సరాలు గడిచినా మార్పు ఏమీ లేదు అని మాత్రం కనపడుతుంది. వచ్చిన అవసరాలు తీరాలంటే కథం తొక్కాలి.
కలపడకపోతే ఇక్కడ మన కడుపు నిండదు అనేటువంటి విషయాన్ని అందరూ గమనించాలి. క్రీడాకారులైనటువంటి యువకులందరూ కూడా ఈడ పోటీ పడదాం, గెలుద్దాం అనేటువంటిది కాకుండా గెలిచినోడు మనోడే, ఓడినోడు మనోడే, ఇద్దరు ఒక కుటుంబ సభ్యులే, ఇద్దరు ఈ ప్రాంత వారసులే, ఇద్దరు కూడా ఈ ప్రాంతంలో ఈ వ్యవస్థలో నలుగుతున్నటువంటి వాళ్ళే. అందుకనే ఈ వ్యవస్థ మార్పు కోసం ఆలోచిస్తున్నటువంటి టైంలో మీరు పాల్గొంటున్నటువంటి క్రీడా వ్యవస్థ, క్రీడా సందర్భం. కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు వి ప్రభాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు పి రామకృష్ణ, డివిజన్ కార్యదర్శి దేవారాం, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, డివిజన్ నాయకులు దామోదర్, బాబన్న తదితరులు పాల్గొన్నారు. మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. రిజిస్ట్రేషన్ అయిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ కోసం సబ్ రిజిస్ట్రార్ డబ్బులు డిమాండ్ చేసినట్టు కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్తో పాటు మరో ఇద్దరిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ వివి రమణమూర్తి మాట్లాడుతూ, గత నెల 28వ తేదీన రిజిస్ట్రేషన్ అయిన భూమికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వటం కోసం సబ్ రిజిస్ట్రార్ బాధితుడు తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సుంక్య విష్ణు నుండి 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడని ఆయన తెలిపారు. అందుకు 5,000 రూపాయలు ఇవ్వటానికి ఒప్పుకున్న బాధితుడు సుంక్య విష్ణు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని డబ్బులను సీజ్ చేశామని అన్నారు. సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ ఆసిఫుద్దీన్తో పాటు ఆఫీస్ సబార్డినేటర్ బానోతు రవికుమార్, డాక్యుమెంట్ రైటర్ ఆర్మోర్ రవిలను అరెస్టు చేసి కరీంనగర్ స్పెషల్ ఏసీబీ కోర్టులో హాజరుపరుచుతామని ఆయన తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయటం చారిత్రాత్మకమని జిల్లాలో బోర్డు ఏర్పాటుకు శ్రమించిన ఎంపీ అరవింద్కు బీజేపీ బోధన్ అసెంబ్లీ కన్వీనర్ కూరళ్ల శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునః ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వం రైతులకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు కోల ఇంద్రకరణ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ అసెంబ్లీ కన్వీనర్ కూరళ్ల శ్రీధర్ మాట్లాడుతూ, ఎన్నికల్లో రైతులకిచ్చిన హామీ మేరకు ఎంపీ అరవింద్ పసుపు బోర్డు ఏర్పాటు చేయించి మాట నిలబెట్టుకున్నారని అన్నారు. రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఎంపీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చెరుకు రైతులకిచ్చిన హామీ మేరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలని కోరారు. అనంతరం మండల భాజపా అధ్యక్షుడు కోల ఇంద్రకరణ్, సీనియర్ నాయకుడు కందగట్ల రామచందర్ మాట్లాడుతూ, పసుపు బోర్డు నిజామాబాద్కు కేటాయించడానికి ఎంపీ అరవింద్ ఎంతో శ్రమించారని అన్నారు. అలాగే పసుపు బోర్డు జాతీయ అధ్యక్షునిగా పల్లె గంగారెడ్డిని నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. పసుపు రైతుల చిరకాల వాంఛ నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు మంద సంజీవ్, చిక్కల సృజన్, చిలుక ప్రవీణ్, హరీష్, మదన్, పిట్లరాము, వెలుమల మురళి, వీరవత్తిని రాజు, సాదా సంజీవ్, అజయ్, యువకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. 30 సంవత్సరాలుగా తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తున్న పసుపు బోర్డు కళని గౌరవ యశస్వి ప్రధానమంత్రి విశ్వగురువు నరేంద్ర మోడీ గారి దివ్యమైన ఆశీస్సులతో సాధించిన కుందూరు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారికి ఎడపల్లి భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున, అలాగే రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గత ఎన్నికల్లో పసుపు బోర్డు సాధించాలని, పసుపు బోర్డు కోసం బాండ్ పేపర్ కూడా రాసిచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు దేశంలో 20 రాష్ట్రాలకు పైగా పసుపు ఉత్పత్తి చేస్తున్న కేంద్ర మోడీ మంత్రి మండలిని ఒప్పించి, అలాగే ఏదైతే పసుపు రైతుల దీక్షను, పసుపు రైతుల యొక్క ఆసక్తిని ఇక్కడ బోర్డు ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒప్పించి ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పసుపు బోర్డు కార్యాలయాన్ని కూడా తెచ్చినందుకు అరవింద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.
అలాగే ఇంకొక సంక్రాంతి శుభాకాంక్షలుగా మనకు జిల్లా రైతాంగానికి ఇందూరు బిడ్డని పసుపు బోర్డు జాతీయ చైర్మన్గా కూడా నియమించారు. దీనికి కూడా మేము భారతీయ జనతా పార్టీ ఎడపల్లి మండల శాఖ తరఫున అరవింద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి. ఈరోజు ఇందూరు పసుపు రైతుల దశాబ్దాల కలను నెరవేర్చినటువంటి మా ధర్మపురి అరవిందన్నకు ముందుగా రైతులందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఇందూరు రాజకీయాల్లో మాట ఇచ్చి నిలబెట్టుకున్న నాయకుడుగా చరిత్రలో నిలబడిపోయినటువంటి మా నాయకుడు ధర్మపురి అరవింద్ గారి అనుసరులు అయినందుకు ఆయన ఫాలోవర్స్గా మేము ఈరోజు చాలా గర్వంతో ఉప్పొంగుతున్నాం. ఒక మాట ఇస్తే ఈరోజు రాజకీయాల్లో ఆ పూటకు అవసరమయ్యే మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోవడానికి కోసం ఆహర్నిశలు కృషి చేసి రాత్రింబవళ్ళు ఢిల్లీలో అనేక మంది మంత్రుల చుట్టూ తిరిగి ఈరోజు పసుపు బోర్డు కళను సాకారం చేసినటువంటి అరవిందన్న నాయకత్వాన్ని మేమందరం కూడా బలపరుస్తూ ఉన్నాం. ఈరోజు ఎడపల్లి మండల కేంద్రంలో అటు దీవించినటువంటి నరేంద్ర మోడీ గారికి, ఇటు సాధించినటువంటి అరవిందన్న గారికి ఇద్దరికీ కూడా పాలాభిషేకం నిర్వహించడం ఈరోజు రైతులందరి పక్షాన ఒక రైతు బిడ్డగా మేము దీన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ ఇట్లాంటి నాయకత్వంలో మున్ముందు ఇంకా కూడా ఇక్కడ బోధనకు సంబంధించిన షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు కానీ సుదర్శన్ రెడ్డి గారు కానీ చాలా వాగ్దానాలు చేస్తూ ఏదో మాయమాటలు చెప్పుకుంటా ఏదో మతలబులు చేసుకుంటా ఇంకా దీన్ని పొడిగిస్తూ ఉన్నారు. కానీ అరవిందన్న ఆ రోజు మాకు మాట ఇచ్చాడు. ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో కూడా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చేయాల్సిన పనులు చేసినట్టయితే ఖచ్చితంగా ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీని కూడా తెరిచే బాధ్యత తీసుకుంటా అన్నాడు. ఆ దిశగా అరవిందన్న అడుగులు వేస్తూ ఉన్నాడు. కాబట్టి మేమందరం బోధన రైతుల, చెరుకు రైతుల పక్షాన కూడా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. జగ్జిత్ సింగ్ దల్లేవాలా రైతు సమస్యలు పరిష్కరించాలని అనేక రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు తెలిపారు. దీక్ష చేపట్టిన జగ్జిత్ సింగ్ దల్లేవాలా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు. నగరంలోని నాందేవాడలోని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన జగ్జిత్ సింగ్ దల్లేవాలా ప్రాణాలకు ముప్పు వాటిల్లితే కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. దొడ్డిదారిన 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతాంగాన్ని, వ్యవసాయాన్ని మొత్తం కార్పొరేట్ సంస్థలకు కుదువ పెట్టే కుట్ర కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేసిందని తెలిపారు. ఆ సమయంలో హర్యానా, పంజాబ్ రైతాంగం 750 మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ 14 నెలలు పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచి నల్ల చట్టాలను రద్దు చేస్తూ కనీస మద్దతు ధర చట్టాన్ని తెస్తారని ప్రధానమంత్రి స్వయంగా రాతపూర్వక హామీ ఇచ్చారని అన్నారు. ఈ పోరాటంలో సంయుక్త కిసాన్ మోర్చా ఏర్పడి దేశవ్యాప్త పోరాటాలు, ఆందోళనలు చేసి మద్దతుగా నిలిచింది. మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రి అవే 3 నల్ల చట్టాల సారాంశాన్ని పరోక్షంగా చాప కింది నీరులాగా అమలు చేస్తున్నాడని అన్నారు. దీన్ని ముందుగానే గుర్తించిన రైతాంగం అనేక ఆటంకాలు కలిగించినప్పటికీ ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలు మళ్లీ ప్రారంభించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ఆహారాన్ని అందించే రైతన్నలను మోసం చేస్తూ ఉంది. గతంలో కరోనా సమయంలో కూడా కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయ రంగాన్ని అప్పగించే 3 నల్ల చట్టాలను తెస్తే దాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలు జరిగినాయి. 14 నెలలు జరిగినాయి. 750 మంది ప్రాణాలు అర్పించారు. అప్పటికి ప్రభుత్వం కదిలొచ్చింది. దేశంలో ఉన్న రైతాంగం మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చింది. అప్పుడు ప్రభుత్వం కదిలొచ్చి స్వయంగా ప్రధానమంత్రి మోడీ నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్టు హామీ పత్రం కూడా రాతపూర్వకంగా రాసేయడం జరిగింది. కానీ అదే మోడీ ఇప్పుడు లోపల చాపన కింద నీరులాగా ఆ 3 నల్ల చట్టాలని అమలు చేస్తున్న తీరును చూస్తే ఈ దేశం ఏమవుతుందో అన్న ఆందోళన కలుగుతూ ఉంది. మళ్ళీ నిరసిస్తూ రైతాంగం ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలు జరుగుతూ ఉన్నాయి.
ఆ దీక్షలకు మద్దతుగా మరింత తీవ్రతరం ఇచ్చే విధంగా జగజ్జిత్ సింగ్ దల్లేవాలా అనే రైతు నాయకుడు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నాడు. ఆ నిరాహార దీక్షలు ఈనాటికి 45 రోజులకు చేరుకుంది. కానీ అయినప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఆయన ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఆయనకి ఏమన్నా అయితే ప్రధానమంత్రి బాధ్యత వహించాల్సి వస్తుంది. దేశమంతా అల్లకల్లోలం అవుతుందని చెప్పి తెలంగాణ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘంగా వ్యతిరేకిస్తాం. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చినా కానీ తన ప్రవర్తన మార్చుకోకుండా మళ్లీ ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడ్డాడు షేక్ ఆదిల్ అనే పాత నేరస్తుడు. 9 బైక్లను దొంగతనం చేయగా పట్టుకున్నట్లు 1వ టౌన్ ఎస్ఐ రఘుపతి తెలిపారు. జిల్లా కేంద్రానికి చెందిన షేక్ ఆదిల్ అనే వ్యక్తి దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చినా కానీ తన ప్రవర్తన మార్చుకోకుండా మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ సందర్భంగా 1వ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి మాట్లాడుతూ, పాత నేరస్తుడు షేక్ ఆదిల్పై అనుమానం వచ్చి స్టేషన్కు తీసుకువచ్చి విచారించగా 9 బైక్లను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడని ఆయన తెలిపారు. జైలు నుండి తిరిగి వచ్చిన షేక్ ఆదిల్ మళ్లీ హైదరాబాద్, నవీపేట్, బోధన్, నిజామాబాద్లలో మోటార్ సైకిల్స్ దొంగతనాలు చేస్తున్న 25 ఏళ్ల షేక్ ఆదిల్ ప్లంబర్ పనిచేస్తూ నగరంలోని శాంతినగర్లో నివాసం ఉంటున్నాడని ఆయన తెలిపారు. నగరంలోని 1వ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తాను బైక్లు చోరీలు చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు ఎస్హెచ్ఓ తెలిపారు. తాను దొంగతనం చేసిన మోటార్ సైకిల్స్ని చూపించగా 9 బైక్లను రికవరీ చేసి నేరస్తుని కోర్టులో ప్రవేశపెట్టడం జరిగిందని ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటుతో బీజేపీ మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చి తీరుతోందని నిరూపితమైందని బీజేపీ మోర్తాడ్ మండల అధ్యక్షుడు పుప్పాల నరేష్ అన్నారు. జిల్లాకు పసుపు బోర్డు కేటాయించిన ప్రధాని మోడీ, ఎంపీ అరవింద్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తూ మోర్తాడ్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఎంపీ ధర్మపురి అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు పుప్పాల నరేష్ మాట్లాడుతూ, బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును ప్రకటించిందని, గత 40 సంవత్సరాల రైతుల కోరిక నెరవేరిందని అన్నారు.
పసుపు బోర్డు అంశాన్ని ఇతర పార్టీలు రాజకీయం చేస్తూ వచ్చినప్పటికీ కేవలం ఒకే టర్మ్లోనే ఇచ్చిన మాటకు కట్టుబడి ఎంపీ అరవింద్ హామీ నెరవేర్చారని గుర్తు చేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి రైతుల్లో ఆనందాన్ని నింపిన ఎంపీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చి నేటికి మాట నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా నాయకులు ఏలేటి సాయన్న, జేడి గంగారెడ్డి, తీగల రమేష్ రెడ్డి, గంగారాం, కుంట శ్రీనివాస్, అనిల్, ప్రకాష్, సంతోష్, గంగారెడ్డి, మహిపాల్, సాయి కుమార్, శివానంద్, రాకేష్, సురేష్, శివ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి కేంద్రంలో అప్పుడు రైతులు, ఆర్మూర్ ప్రాంత రైతులు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కూడా ధర్నా చేయడం జరిగింది. ఇక్కడ ఆర్మూర్లో కానీ నిజామాబాద్లో కానీ ఎన్నో సందర్భాలలో రైతులు ఉద్యమాలు చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వాలు ఏవి కూడా రైతుల బాధలను పట్టించుకున్న దాఖలాలు లేవు. కాబట్టి అవి అధికారం కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు ఈ ఆర్మూర్ పసుపు రైతుల అటువంటి బాధలను మా ఎంపీ అరవింద్ గారు గుర్తించి మొట్టమొదటగా పసుపు బోర్డు అయితే స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని తీసుకొచ్చినప్పటికీ రైతులు ఇంకా పూర్తి స్థాయి సంతృప్తి చెందలేదు. దీన్ని ప్రతిపక్షాలు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అయితే ఇంతకుముందు ఉన్న అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా ఎద్దేవా చేయడం జరిగింది. నాకు పసుపు బోర్డే కావాలా, అరవింద్ గారు మీరు రైతులకు ఇచ్చిన మాట తప్పిలని ఎద్దేవా చేసిన సందర్భంలో ఎంతో పట్టుదలతో మా అరవింద్ గారు రైతులకు ఖచ్చితంగా పసుపు బోర్డు సాధిస్తానని చెప్పేసి కేంద్ర మంత్రులతో, ప్రధానమంత్రి గారితో విస్తృతమైన చర్చలు జరిపి రైతుల యొక్క వాళ్ళ కోడును వివరించి వాళ్ళ నరేంద్ర మోడీ గారి ద్వారా పసుపు బోర్డు ప్రకటింపజేసి నిన్ననే సంక్రాంతి పండుగ సందర్భంగా రైతులకు కానుకగా పసుపు బోర్డు కార్యాలయాన్ని మరియు అట్లాగే ఒక చైర్మన్ని. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఓ కార్మికుడు తీవ్ర అనారోగ్యం పాలై తిరిగి స్వదేశానికి తిరుగుముఖం పట్టాడు. ఆయన ఆరోగ్యం క్షీణించి మృతి చెందడంతో సహచర కార్మికులు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. కమ్మర్పల్లి మండలం కోనసముందర్ గ్రామానికి చెందిన మాదాస్తు నర్సయ్య ఉపాధి కోసం దుబాయ్కి వెళ్లి దర్వైష్ కంపెనీలో కార్మికునిగా పనిచేశాడు. కొంతకాలం తర్వాత ఆయన అనారోగ్యం బారిన పడటంతో తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాడు. ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి వైద్య సేవలు పొందినప్పటికీ ఆయన అకాల మరణం పొందారు. విషయం తెలుసుకున్న దుబాయ్కి చెందిన దర్వైష్ కంపెనీ సహచర కార్మికులు విరాళాలు పోగు చేశారు. ఇలా 74,000 రూపాయలు చందాగా జమ చేసిన కార్మికులు బుధవారం మృతిని భార్యకు అందజేశారు. తోటి కార్మికుడు అనారోగ్యంతో మృతి చెందగా మానవత్వం చాటిన సహచరులు ఆపన్నహస్తం అందించడంపై గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు ఎక్కల్దేవ్ లక్ష్మీ నర్సయ్య, కల్ల సతీష్, ధనుష్, అన్వేష్, గట్టు హన్మాళ్లు, బాపురెడ్డి, సురేష్, శ్రీకాంత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలం కోనసముద్ర గ్రామం గల చెందిన మాదస్తు సాయన్న మాదస్తు నర్సయ్య దుబాయ్లో అనారోగ్యంతో కోనసముద్ర రావడం జరిగింది. ఇక్కడ మరణించాడు. అందుకుగాను అక్కడ కంపెనీ దర్వేష్ కంపెనీ గల ఆయన తోటి సహకారులు 74,000 రూపాయలు చందాగా జమ చేసి వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. రుద్రూరులో కనుమ పండుగ వేడుకలను ప్రజలందరూ ఘనంగా జరుపుకున్నారు. అందమైన ముగ్గులతో ఇంటి వాకిళ్లకు నూతన శోభ సంతరించుకుంది. రుద్రూరు మండల కేంద్రంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. కనుమ సందర్భంగా మహిళలు, చిన్నారులు ఇండ్ల ముందు ముగ్గులు వేశారు. ఆ ముగ్గులకు ఆకర్షణీయమైన రీతిలో రంగులద్ది అందంగా అలంకరించారు. పిండి వంటకాలు తయారు చేసుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో కలిసి విందు భోజనాలు ఆరగించారు. చిన్నారులు గాలిపటాలను ఎగురవేస్తూ కేరింతలు కొట్టారు. నీ ఫోటో తీసుకుంటున్నావా? అది కనబడదు. పోయినసారి ట్రై చేసా. పోయినసారి ఇంటర్నెట్ దూరం
ఏ డాడీ కళ్ళతో మంచిగా కనిపిస్తుంది కళ్ళజోడు వదలాలా వదిలి జస్ట్ పట్టుకోండి వదలకు. కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఓ రోగి హల్చల్ చేశాడు. సీజర్ పట్టుకుని మిగతా రోగులను భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఆసుపత్రి సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతానికి చెందిన ఔసుల ప్రమోద్ ఈ నెల 12న పురుగుల మందు తాగటంతో జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అతన్ని ఐసీయూలో అడ్మిట్ చేశారు. అయితే కళ్ళుకు బానిసైన ఆయనకు కళ్ళు దొరక్కపోవడంతో పిచ్చిగా వ్యవహరించడంతో కాళ్ళు చేతులు కట్టేసి చికిత్స అందిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున ఐసీయూలో కట్లు విప్పుకొని అక్కడున్న సీజర్ను పట్టుకొని అందరినీ బెదిరిస్తూ ఐసీయూ నుంచి డెలివరీ చేసే లేబర్ రూమ్లోకి వెళ్లి డోర్ పెట్టుకున్నాడు. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది లేబర్ రూమ్ డోర్ అద్దం పగులగొట్టి లోపలకు ప్రవేశించి అతడిని పట్టుకొని తిరిగి చికిత్స అందిస్తున్నారు. 3 సంవత్సరాల బాలుడికి చైనా మాంజాదారం గొంతుపై 2 చోట్ల కోసి తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. అయినా ప్రాణాపాయం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లిలో 3 సంవత్సరాల బాలుడికి మాంజాదారం గొంతుపై 2 చోట్ల కోసి తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. మండల కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ వద్ద కొందరు గాలిపటం ఎగురవేస్తున్న సమయంలో చైనా మాంజా తెగి రోడ్డుకు అడ్డంగా పడి ఉంది. ఆ రోడ్డుపై డబ్బా సురేష్ తన 3 సంవత్సరాల కొడుకుని బైక్పై తీసుకు వెళుతుండగా మాంజా కనిపించక బాలుడికి గొంతుకు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడి తల్లి మాట్లాడుతూ తన బాలుడికి ప్రాణాపాయం తప్పిందని, ఇలాంటి సంఘటనలు మళ్లీ ఎవరికీ జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరింది. చైనా మాంజాను అమ్ముతున్న వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేసింది. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ పిల్లవాడికి ఇంకా కొంచెంలా ఇదైంది, పానం పోయే ప్రయత్నం. ఇది మరీ డేంజర్. ఈ మాంజాది అనేది ఇది అమ్మకూడదు. ఇది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. పోలీసులు ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టు రోడ్డు నుండి బైక్పై వెళ్తున్న జావేద్ అనే యువకుడికి చైనా మాంజా తగిలి గొంతుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్సలు అందించిన పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు జావేద్ కామారెడ్డి పట్టణంలోని ఇస్లాంపూర్కు చెందిన వాడిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ కావాలంటే 5,000 ఇవ్వాల్సిందే. మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ డిమాండ్. ఏసీబీని గుమ్మడి నర్సయ్య పిలుపు. యువతను నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వాలు మత్తు పదార్థాలను అలవాటు చేస్తున్నాయని
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.